డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రావణ శుక్రవారాల గురించి ఈ రోజు మాట్లాడుకుంటే హ్మ్. వరలక్ష్మి వ్రతం ముందు ఫస్ట్ మనం సెకండ్ వారమే చేస్తాం కదా. హ్మ్. ఒకవేళ మిస్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ వారం చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఒకవేళ సెకండ్ వారం మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి? ఇలాంటివి కామన్ సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు సెకండ్ వారం ఫస్ట్ వారం అని కాదమ్మా లెక్క. హ్మ్. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అని లెక్క. అచ్చా. ఒక్కొక్కసారి శుక్రవారం నాడే శ్రవణ మాసం వచ్చిందనుకో, హ్మ్. అప్పుడు ఏమవుతుంది, 3వ వారం అవుతుంది. హ్మ్. అంటే పౌర్ణమికి దగ్గరగా ఉండే వారం మాత్రమే, పౌర్ణమికి ముందు ఉండేటటువంటి వారం చేసుకోవడం ప్రశస్తం. అమ్మవారు చెప్పింది కదా కల్లో కనపడి, హ్మ్. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అంది. హ్మ్. అది ఒకటా రెండా, ఒక్కోసారి మొదటి వారమే రావచ్చు అట్లా. హ్మ్. 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 అంతే కదా. అంతే కదా శనివారం మొదలైంది అనుకో, శ్రావణ మాసం అమ్మా. మొదలయ్యి కొంచెం తిథులు ఒక్కొక్కప్పుడు తక్కువ ఉంటాయి కదా నిడివి, హ్మ్. అలా ఉందనుకో, అప్పుడు మొదటి వారమే అవ్వచ్చు, చెప్పలేం. హ్మ్. కనుక లెక్క ఏమిటంటే పూర్ణిమకి ముందు ఉండేటటువంటి శుక్రవారం, హ్మ్. ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. కానీ ఆషాఢ అమావాస్య నుంచి మామూలుగా లెక్క పెట్టుకుంటే 15 డేస్ అంటే సెకండ్ వారం ఇన్ జనరల్ గా వస్తుంది. ఇన్ జనరల్ వస్తుంది, అప్పుడప్పుడు మారుతుంది, అది నేను అనేది. ఉమ్. అంచేత ఇన్ జనరల్ లెక్క పెట్టేసుకుని ఇదే లెక్క అంటే కుదరదు కనుక అదే. ఉమ్. జస్ట్ Thumb rule. తప్పనిసరిగా థంబ్ రూల్ అని చెప్పేది ఏమిటి అంటే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం, Done. ఆ శుక్రవారం నాడు చేసుకుంటారు. ఒకవేళ కుదరకపోతే తరువాత వచ్చే శుక్రవారం చేసుకోవచ్చు. అది కుదరక వాళ్ళు సాధారణంగా మొదటి వారం కుదరదే, ఈ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం కుదరని వాళ్ళు 4వ వారం చేసుకుంటారు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేను తప్పనిసరిగా ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిందేనా? ఒక సంవత్సరం చేసుకొని వదిలేయచ్చా? ఇది వ్రతం ఏం కాదు కదమ్మా, అదే వ్రతమే, నోము కాదు కదా. నోము అయితే పట్టిన తర్వాత తప్పనిసరిగా చేసుకుని తీరాలి. ఓకే. ఇంట్లో ఎవరైనా ఒకరైనా కంటిన్యూ చేస్తూ ఉండాలి. వ్రతానికి అవసరం లేదంటారా? వ్రతం మనం నియమం పెట్టుకున్నాం చేసుకుంటాం, వీలు కానప్పుడు పర్వాలేదు. ఓకే. ఒక్కొక్క సంవత్సరం వీలు కాదమ్మా, ఇంట్లో ఏవో శుభమో అశుభమో ఏదో జరిగి కుదరదు, మునిగిపోయిందేం లేదు, వచ్చే ఏడాది చేసుకోవచ్చు, దండం పెట్టుకుంటాం. మనకి ఆ టైంకి ఎలాగో మనసు ఇలా కొంచెం గిలి ఉంటుంది, అలా ఉన్నప్పుడు అమ్మవారిని తలుచుకుని దండం పెట్టుకుంటే చాలు, అంతే. అంతేగాని అయ్యో ఈ సంవత్సరం చేయలేదు, నాకు ఏదన్నా కష్టం వస్తుందేమో, నష్టం వస్తుందేమో, ఇబ్బంది వస్తుందేమో, అమ్మవారు శపిస్తుందేమో, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోనక్కర్లా. అసలు వరలక్ష్మి వ్రతం వరాలు ఇచ్చే వ్రతం అని చెప్తా ఉన్నారు కదా, ఏమేమి వరాలు ఇస్తారు, ఎవరెవరు చేయాలి? ఆవిడ వరలక్ష్మి అంటే శ్రేష్టమైన లక్ష్మి అని అర్థం. వర అంటే శ్రేష్టం, ద బెస్ట్, ద చోజన్, ద చాయిసెస్ట్ అని అర్థం. అంటే అన్ని లక్ష్ముల్లోకి ది బెస్ట్. అక్కడ 10 రకాలు ఉంటే ఈ 10లో నేను ఇది కావాలి అని ఎన్నుకున్నది వర. అటువంటి వరలక్ష్మి అంటే అన్ని లక్ష్ముల్లోకి ఉత్తమమైన లక్ష్మి ఏదైతే ఉందో అది ఇస్తుంది. ఏమిటా ఉత్తమమైన లక్ష్మి అంటే, నాకు బోల్డు డబ్బు ఉంది కానీ స్విస్ బ్యాంక్లో ఉంది, నాకేమన్నా ఉపయోగపడిందా? మరి నాకు 4 కొడుకులు 4 దేశాల్లో ఉన్నారు, ఒంట్లో బాగుండకపోతే నానేవాడు ఉండడు, లేదు, ఏ పని వాళ్ళు చూడాలి, లేకపోతే అది లేని పరిస్థితి. అది సంతాన లక్ష్మి ఉన్నట్ట? సంతానం ఉంది కానీ సంతాన లక్ష్మి లేదు. అవునమ్మా. నాకు ఇంటి ఫ్రిడ్జ్ నిండా స్వీట్లు ఉన్నాయి కానీ నా ఒళ్ళు షుగర్ ఫ్యాక్టరీ, ఏం లాభం? ఉపయోగం ఉందా? లేదు. ఏది ఉంటే ఉన్నటువంటి అన్ని రకాల సంపదల్ని అనుభవించగలమో అది శ్రేష్టమైన లక్ష్మి. అబ్బా, భలే చెప్పారు. నిజంగా అన్ని ఉండి అల్లు నోట్లో శని అంటూ ఉంటాం కదా, అదే. అది లేకుండా ఉన్నది అనుభవించాలి. ఉన్నవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు పిల్లలు నేను పిలిస్తే పలికేటట్టుగా, నాకు రోజు అమ్మా నాన్న అని పలకరించేట్టుగా ఉంటే అది సంతాన లక్ష్మి. నాకున్న విద్య, నేను హాయిగా బతికి 10 మందికి నేను మంచి మాటలు చెప్పడానికి ఉపయోగపడితే ఆ విద్యాలక్ష్మి ఉన్నట్టు. నాకున్నటువంటి ధాన్యం, నేను హాయిగా తిని 10 మందికి పెట్టి వాళ్ళు నన్ను చూసి కడుపు చల్లగా మంచి భోజనం పెట్టావనేట్టుగా నాకు ధాన్యం ఉంటే అప్పుడు ధాన్యలక్ష్మి ఉన్నట్టు, పాడైపోకుండా.
ఇలా ప్రతిదీ కూడా నాకున్నది నాకు ఉపయోగపడుతూ దాన్ని నేను నలుగురికి వినియోగించగలిగినటువంటి శక్తి నాకు వచ్చేది ఏదైతే ఉందో అది శ్రేష్టమైన లక్ష్మి. అటువంటి శ్రేష్టమైన లక్ష్మి ఏమిటి అంటే వరలక్ష్మి వ్రత కథలో ఉంటుంది. అమ్మవారు చెప్తుంది కదా, ఆ అమ్మాయి పేరు చారుమతి. అంటే మంచి బుద్ధి కలిగింది. మంచి బుద్ధి కలిగింది గనకే అత్తగారులని మామగారిని బాగా చూసుకుంది, భర్తకు అనుకూలంగా ఉంది, ఉన్న దాంతో తృప్తిగా ఉంది, గయ్యాళిగా ఉండేది కాదు, ఎప్పుడు మంచి మాటలే మాట్లాడేది, ఎవరితో దెబ్బలాడేది కాదు. ఇవి లక్ష్మి ఉండడానికి కారణాలు. ఇవి ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుందమ్మా, అంతే అంతే. అలా ఉన్నది గనక నీకు దయతలిచాను, నువ్వు వ్రతం చేసుకో, నిన్ను అనుగ్రహిస్తాను, ఫలానా రోజును చేసుకోమని చెప్పింది. ఈవిడ చారుమతి కదా, మంచి బుద్ధి కదా, అంచేత ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పింది, ఇట్లా కలొచ్చిందండి చేసుకోనా అని. వాళ్ళు చేసుకోమన్నారు. అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే బాగా చేసుకోవచ్చు కదా. తర్వాత నువ్వు చేసుకో అని అమ్మవారు చెప్పింది, కానీ ఈ అమ్మాయి ఏం చేసింది, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి అందరూ రండి. అంటే నాకు వచ్చేటటువంటి మేలు 10 మందికి కలగాలని కోరుకోవడం మంచి బుద్ధి. అందుకే ఆవిడికి కనపడింది. ఈ వ్రతం అంతా అయ్యాక ఏం జరిగింది, ఒక ప్రదక్షిణం చేస్తే వాళ్ళకి అందెలు వచ్చాయి కాలికి, రెండో ప్రదక్షిణం చేస్తే ఒళ్ళంతా నగలు వచ్చాయి, మూడో ప్రదక్షిణం చేసేప్పుడు బయట గోలగోలగా ఉంది. ఏమిటి గోలంటే తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారట వీళ్ళందరికీ. అంటే వ్రతానికి వచ్చేటప్పుడు ఒకళ్ళు వచ్చారు, తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారు. అన్నిటికన్నా గొప్ప సంపద ఏమిటి, సౌభాగ్యం. ఏమిటి, పసుపు కుంకుమ. పసుపు కుంకుమ. సరే, భర్తలు భార్యలు తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారే, ఇంతకన్నా గొప్ప సంపద ఆడవాళ్ళకి ఏం కావాలి? కొంగున భర్తను కట్టేసుకోవడాన్ని మించిన సంపద ఏం కావాలి? వచ్చేప్పుడు వాళ్ళు దింపారో లేదో తెలియదు, వీళ్ళంతటి వీళ్ళే పాపం కష్టపడి వచ్చారు. ఇప్పటికీ వాళ్ళ భర్తలకి భార్యల మీద ప్రేమ పెరిగిపోయి తీసుకెళ్ళిపోవడానికి ఇంటికి వచ్చారు. మరే మీరు లేని ఇల్లు మేము చూడలేము అన్నట్టు, నువ్వు లేకపోతే ఉండలేనన్నట్టు. ఇంతకు మించిన సౌభాగ్యం ఏ ఆడదానికైనా ఉంటుందా? ఉండదమ్మా. బోల్డ్ నగలు ఉన్నాయి, బ్రహ్మాండమైన ఇల్లు ఉంది, మంచి చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని భర్త ఇంటికే రాకపోతే ఆవిడకి ఆ నగలు ఎందుకు, ఆ చీరలు ఎందుకు కదా. కనుక భార్యల్ని తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారు అన్నది అన్నింటికన్నా గొప్ప సంపదమ్మా. అది వరలక్ష్మి, శ్రేష్టమైనటువంటి లక్ష్మి. అన్నిటికన్నా మించింది ఏమిటో తెలుసా, ఇల్లాలి ముఖాన చిరునవ్వన్నది ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉంటే ఉంటుంది. అటువంటి చిరునవ్వుని కలిగించే వ్రతం వరలక్ష్మి వ్రతం. సూపర్. అయితే థంబ్ రూల్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన నియమాలు ఏంటమ్మా వరలక్ష్మి? ఇప్పుడు తోరంకి దగ్గర నుంచి చాలా రూల్స్ ఉంటాయి కదా, అంటే పర్ఫెక్ట్గా మనం చేయాల్సినవి. ఇందులో ఇంకోటి ఏంటి, మీరు అసలు గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఇందులో అది మగధ దేశం, కుండిన నగరం, ఆవిడ పేరు చారుమతి. ఇన్ డీటెయిల్స్ ఉన్నాయా? చారుమతి గారు మొగుడు గారి పేరేంటి? లేదు, పేరు మెన్షన్ చేయలేదు కదా. అంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఉందో వాళ్ళ పేరే చెప్తారు మన దేశంలో. ఆడవాళ్ళ నాయకత్వం ఉన్న చోట ఆడవాళ్ళ పేరే చెప్తారు. కనుక ఆడవాళ్ళని అనగదొక్కలేదండోయ్, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. 100%. స్త్రీ ఇక్కడ స్త్రీ ప్రధానం కనుక స్త్రీ పేరే ఉంది, ఆయన పేరు లేదు. అది విషయం. ఇది ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. మనం అంత చక్కగా ఉంటే మన పేరే వస్తుంది, కానీ కౌసల్య సుప్రజారామ అన్నట్టుగా దశరథ సుప్రజారామ అనలేదు కదా, అది గుర్తుంచుకోవాలి. ఇంకా తంబ్రూలు అని చెప్పారు కదా, దీనికి కూడా కలశం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, లేని వాళ్ళు పెట్టక్కర్లా. పసుపు గౌరీదేవినే చేసుకుంటారు లక్ష్మీదేవిగా. మీకు తోచనన్య అలంకారాలు చేసుకోవచ్చు, చక్కగా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ సంబంధమైన పూజ, లక్ష్మీ అష్టోత్తరం, ఓపిక ఉంటే సహస్రనామాదికాలు చేసుకుంటారు. 9 పోగులు ఉన్నటువంటి 9 ముళ్ళున్న తోరం కట్టుకుంటారు. అది కట్టుకుని కథ చెప్పుకుంటారు. దేనికి లింక్ అమ్మా? ఈ 9 నవగ్రహాలకి లింకా? లేదమన్నా, 9 శ్రేష్టమని లక్ష్మీదేవికి సంబంధించిన 9 నామాలు చెప్పుకుంటారు అక్కడ. చెంచలైన మహా ప్రథమ గ్రంథిం పూజయామి అని చెప్తూ 9 గ్రంథులకి 9 నామాలు చెప్పి ఆవిడికి కమలాలయాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి అని వస్తుంది. అట్లా వచ్చి ఆ పూజ అయిన తర్వాత, దాన్ని ఆ పూజ చేసిన తర్వాత ఎలాగో అమ్మవారికి ఒకటి ఇచ్చి ఒక ముత్తైదుని పెట్టుకుంటారు కనుక ముత్తైదుకి ఒకటి ఇవ్వడానికి ఉంచి తాను కట్టుకుని అప్పుడు కథ చదువుకుంటారు. ఈ చెప్పిన కథ ఏదైతే ఉందో చారుమతి కథ, అది చదువుకుంటారు. ఇక్కడ సాధారణంగా పూజ చేయించినటువంటి బ్రాహ్మణుడికి 12
కుడుములు వాయినం ఇస్తారు. మ్మ్. ఇక్కడ ఎందుకో గాని తోరానికేమో 9 పోగులు 9 ముడులు ఉంటాయి. మ్మ్. కుడుములు మాత్రం 12 ఉంటాయి. మ్మ్. అలాగే 12 చెప్పినటువంటి పూజ చేయించిన బ్రాహ్మణుడికి అలాగే 12 కుడుములు వాయినంగా ఆ, అమ్మ ముత్తైదులకా? ముత్తైదుకి ఇస్తారు. ఈ కుడుముల బదులు ఎక్కువగా పూర్ణం బూరెలు ఇస్తూ ఉంటారు. మ్మ్. తప్పనిసరిగా ఈరోజు పూర్ణం బూరెలు చేసి ఆ అమ్మవారికి నివేదన చేసి అలాగే పనవాన్నం లాంటివి ఉండనే ఉంటాయి. మ్మ్. ప్రత్యేకత ఏమిటంటే పూర్ణాలు. మ్మ్. ఈ పూర్ణాలు చేసి ఇవి కూడా శనగపప్పుతో కాకుండా పెసరపప్పుతో చేసే పద్ధతి ఉంది. పూర్ణాలు పోలి పూర్ణం బూరెలు అంటారు. మ్మ్. అవి చేసి మ్మ్. వాటిని వాయినంగా ఇచ్చేటటువంటి పద్ధతి మనకి ఉందమ్మా. మ్మ్. ఇప్పుడు ఈ తోరం మన చేతికి కట్టుకుంటాం కదా మా తోరంకి, అది ఎప్పుడు తీసేయొచ్చు? సాధారణంగా వినాయక చవితి నాడు తీస్తారమ్మా. అప్పటి వరకు పెట్టుకోవాలి. అప్పటి వరకు ఈ మంగళవారం తోరాలు కానీ శుక్రవారం తోరాలు కానీ అవన్నీ వినాయక చవితికి పెట్టుకుంటారు. తీయడం. సో మినిమం ఏం నియమాలు పాటించాలమ్మా ఆ రోజు వ్రతం చేస్తున్నప్పుడు? ఏ వ్రతానికైనా పాటించే నియమం ఒకటే ఉందమ్మా. ముందు రోజు ఒక పూట భోజనం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, మ్మ్. వీలైతే భూసేనం, మ్మ్. నేల మీద పడుకోవడం, ఇవన్నీ ఏ వ్రతానికైనా ఏ పూజకైనా ఇవి పాటిస్తారు.